అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రామా, మీ తండ్రి ఇంటిని, మీ స్వజనుల్ని, మీ ఆచారాల్ని, బంధువుల్ని మొత్తాన్ని విడిచి వచ్చేయమంటే వచ్చేసావు. కాబట్టి నేను నీతో చెప్తున్నాను, నువ్వు అడుగు పెట్టిన స్థలం నీదే, నువ్వు నడిచినంత స్థలం నీది, నీ పిల్లలది, నువ్వు వాకింగ్కి వెళ్ళిందంతా నీదే, జాగింగ్ చేసిందంతా నీదే, ఎటు నడిస్తే మొత్తం నీదే. బికాస్ నువ్వు నా కోసం అన్నీ వదిలావు, నేను నీకు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు నడిచిందంతా నీదే. నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను అబ్బాయి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అబ్రహాం మీద ప్రకాశించినప్పుడు అబ్రహాం రిఫ్లెక్ట్ చేసింది ఏంటి? ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఊరు వదిలేటప్పుడు ఊరు వదిలేస్తున్నావు, బంధువులను వదిలేస్తున్నావు, స్నేహితులను వదిలేస్తున్నావు, భూములు వదిలేస్తున్నావు, దరిద్రుడు అయిపోతావు అనుకుని ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజులు చూసి అబ్రహాంను భయపడ్డారు. రాజులు భయపడ్డారు అబ్రహాం చూసి. ఈ ఊరోళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుంటారు, నీ దేవుడు ఎట్టయినా నిజమైన దేవుడు బాసు, ఏదో గబక్కం తొందరపడి మాట అన్నాం కానీ నీ దేవుడు మాత్రం మాకంటే చాలా గొప్పడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుణ్ణి మీరు నమ్మి, దేవుణ్ణి మీరు నమ్ముకొని, దేవుణ్ణి మీరు పొందిన తర్వాత దైవ సంబంధమైన ఏ ఆశీర్వాదం మీరు రిఫ్లెక్ట్ చేసి మీ బంధువులకి, మీ స్నేహితులకి, హేయ్ ఇది నా దేవుడు అని మీలో చూపించగలిగిన రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? నా మాటలు జాగ్రత్తగా వినాలి. మీలో రిఫ్లెక్షన్స్ ఉన్నాయా? బాగా చదువుకున్నానండి, మంచి ఉద్యోగం వచ్చింది, గుడ్, నీ చదువుకు రిఫ్లెక్షన్. బాగా ప్రాక్టీస్ చేశానండి, రన్నింగ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టాను, దట్స్ యువర్ ప్రాక్టీస్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్. బాగా సంపాదించానండి, బాగా డిఫరెంట్ ప్లాన్స్ వేసి డిఫరెంట్ స్కీమ్స్ అండ్ స్కామ్లు వేసి చేశానండి, సంపాదించానండి, దట్స్ యువర్ రిఫ్లెక్షన్. నేను అంటున్నా, దేవుడు నీ మీదకు ప్రకాశించినప్పుడు, దేవుని మహిమ నీ మీద ప్రకాశించినప్పుడు, దేవుని మహిమ నీ జీవితం మీద ప్రకాశించినప్పుడు నీ రిఫ్లెక్షన్ ఏంటి? దేవుని మహిమ మీ మీదకు వచ్చినప్పుడు అద్దము వలె మనల్ని ప్రతిఫలింప చేయటం ఈ భూలోక జీవితంలో ఒక పార్ట్. అర్థమవుతుందని నేను చెప్పేది. మీరు ఈ భూలోకంలో మీ దేవుని యొక్క ఆశీర్వాదం, మీ దేవుని గొప్పతనం, మీ దేవుని ఐశ్వర్యం, మీ దేవుని మహాత్యం, మీ దేవుని పరిశుద్ధత వన్ యాంగిల్లో ఖచ్చితంగా కనబడాలి. అది మీ కారుల ద్వారానైనా, మీ ఇళ్ల ద్వారానైనా, మీ బిజినెస్ల ద్వారానైనా, మీ ఉద్యోగాల ద్వారానైనా, మీ వ్యాపారాల ద్వారానైనా, మీ ఆస్తుల ద్వారానైనా, మీ సంపదల ద్వారానైనా, ఏదైనా సరే అది గొప్పగానే కనబడాలి, గొప్పగానే ఉండాలి. ఉండటం దేవుని చిత్తం, అది ఆయన బిడ్డలు అనడానికి రుజువు, నిదర్శనం.